హాయ్, అందరికీ నమస్తే. 21 డేస్ ఛాలెంజ్ ఈరోజుతో సమాప్తం హుయి. ఈరోజు లాస్ట్ డే. సో ఇష్టపా మొత్తానికి 21 రోజులు 5 కిలోమీటర్లు వాకింగ్ చేయించావునా. సో రేపు నుంచి కూడా కంటిన్యూ చేస్తా అన్న మాదిరే. ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్నటిదే కంటిన్యూ చేద్దాం. సో ప్రధాని మోడీ గారు వచ్చేసి బంగారం కొనుగోలు అయితేనేమి, పెట్రోల్ కొనుగోలు అయితేనేమి తగ్గించడానికి ప్రయత్నించండి అన్నట్లు జనాలు తగ్గించండి, అట్లా తగ్గించడం వల్ల మన ఎకానమీ అనేది పడిపోకుండా ఉంటుంది అని చెప్పేసి ఒక సంకేతాలు ఇచ్చారు. సో దానికి యాడింగ్గా మళ్ళీ నిన్న స్కూల్స్ డిజిటల్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు పెట్టండి అని చెప్పేసి, తర్వాత ఇంకా విదేశీ ఏదైతే ఈ ఆయిల్స్ కానీ ఆయిల్ సమ్ విదేశీ మీద ఆధారపడ్డ ప్రతి వస్తువుల్ని కూడా మనం వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. తర్వాత మీకు తెలుసు, ఇంకా ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. మరి ఇది మోడీ లాస్ట్ 2 డేస్గా చాలా సీరియస్గా ఈ అనౌన్స్మెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, దీని ప్రభావం ఎట్లా ఉంటుంది, జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, పాజిటివ్ రిసీవ్ చేసుకుంటారు లేదంటే నెగిటివ్ రిసీవ్ చేసుకుంటారా అనేది చూద్దాం. తర్వాత వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని ఈయన చెప్పిన మోడీ గారు చెప్పిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని అడ్వాంటేజ్ తీసుకొని కృత్రిమ కొరత సృష్టించి జనాల్ని ఇబ్బంది పెడతారా. సో ఇట్లా చాలా కాంప్లికేటెడ్స్ ఉంటాయి. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.